మాది విశాఖ జిల్లా యలమంచిలి దగ్గర గోకివాడ గ్రామం అండి. నా వయసులో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను ఎన్నడూ చూడలేదు. ఆయన మహా గొప్ప వ్యక్తి. ఆయన చూసారు, పొలాలు బీడుబారిపోయి ఉంటే పాదయాత్ర చేస్తుంటే వర్షాలు పడియండి. అంత మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఒకటే కాదు, ఆయన పెట్టిన మా పల్లెటూరులో ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రవేశించే అర్హత కల్పించారంటే రాజశేఖర రెడ్డి గారు ఆ గొప్పతనం ఎంత చెప్పలేమండి. అలాగే పల్లెటూరులో వైద్య సదుపాయం ఉండదు. మా విలేజ్ అట్లంట ఇలా 108కి ఫోన్ చేస్తే నిమిషాల సెకండ్ల మీద కూడా వచ్చి తీసుకెళ్ళి టౌన్లు పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తి, మహాన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పల్లెటూరులో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకపోతే ఎంతమంది కట్టుకుంటే అన్లిమిటెడ్ అనమాట, ఒకరు ఇద్దరని కాదు, ఎంతమంది కట్టుకుంటే అంతమంది కూడా ఇల్లులు ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారు దక్కుతుంది. అలాగే వృద్ధాప్య పెన్షన్లు అండి, పెన్షన్లు ఇన్నాళ్ళు ఇస్తే ఊరికి 10-20 వచ్చి, అలాంటి ఇప్పుడు ఊరికి మా విలేజ్లో అయితే వాటర్స్ 2000 మంది, పెన్షన్లో 600 మంది పెన్షన్కి వస్తున్నాయండి. అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన గొప్ప వరం అని. ఇలాంటి చెప్పుకుంటా పోతే 1-2 కాదు, చాలా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం 2 కూడా చూసిన మహాత్మ వ్యక్తి. ఆయనకి మనందరూ కూడా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. జోహార్ వైఎస్ఆర్. సో నా పేరు బండి మరియ కుమార్ రెడ్డి, డాక్టర్ బిఎంకే రెడ్డి అంటారు. నేను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో సైంటిస్ట్గా పనిచేశాను. తర్వాత 2019 నుంచి 24 వరకు బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్గా క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్లో పనిచేశాను. మాకు చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో వైఎస్ఆర్ గారి కుటుంబంకు చాలా అనుబంధం ఉంది. ప్రతి ఎలక్షన్లో కూడా బాగా గట్టిగా పోరాడి ఆయనకు ఊర్లలో బాగా మెజారిటీ వచ్చేట్టుగా మా కుటుంబాలన్నీ కూడా బాగా కష్టపడినాయి. సో ఆయన వ్యవసాయానికి ఎనలేని సేవ చేసినాడు, ఇది అందరికి కూడా తెలుసు. సో ఈ సాగునీటి ప్రాజెక్టులు చేసిన పద్ధతి, ఒక పోలవరం కానీ, ఒక శ్రీశైలం డ్యామ్ మీద రకరకాలవి, హంద్రీ నీవా కానీ, గాలేరు నగరి కానీ, తర్వాత పూల సుబ్బయ్య ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ఒక ఆలోచన తీసుకొచ్చి దాన్ని ఒక కార్యరూపంలో దాల్చడమే చాలా గొప్ప విషయము. సో ఈ హంద్రీ నీవా, గాలేరి నగరి ప్రాజెక్టులు చాలామందికి విషయాలు తెలియదు, కానీ చాలా సంక్లిష్టమైనటివి. చాలా తక్కువ లోతు నుంచి పైకి నీళ్ళు అంటే దాన్ని ఎత్తిపోసి అంత కరెంటు ఖర్చు పెట్టి రాయలసీమను సస్యశ్యామలం చేసేదానికి ఎంతో కృషి చేసినాడు. సో ఇటువంటి దార్శనికుడు మళ్ళీ భూమి మీదకి రాడని నా విశ్వాసము. నా పేరు శ్రీరామ్ రెడ్డి. నేను శేర్లింగనపల్లి నియోజకవర్గంలో ఉంటాను. నేను అన్నగారి ఆశయాలకు అనుగుణంగా నేను రాజశేఖర రెడ్డి అభిమానిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఎంతోమందికి పెద్ద ఆయన దీవెనలతో ఎంతోమందికి సహాయ సహకారాలు అన్నగారి ఉన్నప్పుడు అందించడం జరిగింది. ఆయన ఆశయాలకి అనుగుణంగా ఇప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. జై వైఎస్ఆర్. హలో, జోహార్ వైఎస్ఆర్. నేను ఒక్కడనే ఇంత చిన్నగా చెప్తుంటే మీరు ఎంతమంది గట్టిగా చెప్పాలి? ఒక్కసారి అందరూ ప్లీజ్ దయచేసి జోహార్ వైఎస్ఆర్. 34 సంవత్సరాలకి పిసిసి ప్రెసిడెంట్, 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ, 2 సార్లు సీఎం, బతుకున్నంటే పిఎం అయింటాడా లేదా? అటువంటి గొప్ప వ్యక్తి భూమి మీద భగవంతుడి రూపంలో మనకు జన్మించిన శుభ సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. జోహార్ వైఎస్ఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.